హలో అండి, తాటికాయలతోటి తాటిగారెలు చేస్తున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజా టాక్స్. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి తాటికాయలు. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. మాకు మా ఊర్లో తాటి చెట్లు బాగా ఉంటాయి, అందుకే మాకు తాటికాయలు కూడా ఎక్కువగానే ఉంటాయండి. చాలా మంది తాటిపండు అంటున్నారు, కానీ మేము మాత్రం మా చిన్నప్పటి నుంచి తాటికాయ అని అనడం అలవాటు అయిపోయిందండి. మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ తాటికాయ న్యాచురల్ ఫ్రూట్ అండి, చాలా చాలా హెల్తీ, చాలా టేస్టీ. ఈ తాటికాయను పొయ్యి మీద పెట్టుకుని కాల్చుకుని తినొచ్చు, ఇంకా చాలా రకాల వంటలు చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు తాటిగారెలు చేస్తున్నానండి. ఈ తాటిగారెలకి తాటికాయను బాగా పండినవి తీసుకోవాలి, పచ్చి పచ్చిగా ఉంటే బాగోవు. బాగా పండితేనే అప్పుడే చక్కగా తాటికాయలోని రసం మనకు బాగా వస్తుందండి. ముందు తాటికాయకున్న ముచ్చుకను తీసేసుకోవాలి. కాయను మామూలుగా విడగొడితే రాదు, తాటికాయను చితకొట్టుకుని ఓపెన్ చేసుకోవాలి. లోపల 3 టెంకలు ఉంటాయి. నేనైతే ఇక్కడ 2 తాటికాయలు తీసుకున్నాను. వాటిని గట్టిగా ఒకదానికొకటి కొట్టుకుని టెంకలు విడగొట్టుకున్నానండి. కాయలు అయితే చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఒక్కొక్క టెంకను తీసుకుని వాటిపై ఉన్న తొక్కనైతే తీసేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని టెంకలను నేను క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత తాటి టెంకలను ఒకదానికొకటి కొడుతూ చేత్తో పిసకాలండి. ఇలా చేస్తే టెంకల్లో ఉన్న గుజ్జు నాని బయటకు వస్తుంది. అప్పుడు తాటి గుజ్జు తీయడం కొంచెం ఈజీ అవుతుంది. తర్వాత ఒక స్టీల్ డబ్బాని తీసుకుని తాటి టెంకను దాని అంచుకేసి గీరాలి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెంగా గీరుకుంటూ ఉంటే టెంకలోని తాటికాయ రసం అంతా డబ్బాలోకి వస్తుందండి. ఇలాగే మొత్తం టెంకలన్నీ కొంచెం ఓపికగా రసం తీసుకోవాలి. ఇదిగోండి, నేను తీసిన 2 తాటికాయల్లోని గుజ్జు ఇంత వచ్చిందండి. దీన్ని మేమైతే తాటిపీసం అంటాము. స్టీల్ డబ్బా కేసి లాగినప్పుడు ఆ గుజ్జులో తాటి పీసులు కూడా ఉంటాయి. ఇప్పుడు దాన్ని మనం జల్లెడ వేసుకోవాలి. నేను ఇలాంటి జల్లెడ వేసుకుని పీసులు ఏమీ లేకుండా స్ట్రైన్ చేసుకుంటున్నాను. నేను తీసింది 2 కాయలండి, కానీ మా అమ్మ నాకంటే ముందు ఇంకొన్ని తాటికాయలు పేసుని తీసి ఉంచింది. ఇప్పుడు అది ఇది మొత్తం అంతా కూడా జల్లెడ వేసుకుని స్ట్రైన్ చేసుకోవాలి. ఇదిగోండి, తాటికాయ గుజ్జు మొత్తం జల్లెడ దిగిపోయింది, పీసులు మాత్రం ఉండిపోయాయి. ఇలాగే మిగతా ఉన్న తాటికాయల పేసు మొత్తాన్ని కూడా స్ట్రైన్ చేసుకుని పీసులు ఏమీ లేకుండా చేసుకోవాలి. ఇప్పుడు తాటిగారెల కోసం బెల్లాన్ని తీసుకోవాలండి. సరిపడా బెల్లాన్ని మిక్సీ వేసుకుని కలుపుకోవచ్చు. నేనైతే బెల్లాన్ని కరగబెట్టుకుని కలుపుతున్నాను. బెల్లం బదులుగా పంచదార అయినా సరే వాడుకోవచ్చండి. తర్వాత తాటిగారెల్లోకి వాము వేసుకోవాలండి. వాము వేసుకుంటే తాటిగారెలు చాలా బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంక ఇప్పుడు తాటిపేసంలోకి సరిపడా ఇడ్లీ రవ్వ వేస్తున్నానండి. ఇడ్లీ రవ్వ ఇష్టం లేని వాళ్ళు బియ్యం పిండి వేసుకోవచ్చు. మేమైతే ఎక్కువగా ఇడ్లీ రవ్వతోనే చేసుకుంటాము. ఇంకా ఇప్పుడే ఇందులో కావాలంటే కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. మేమైతే వేయడం లేదు, నచ్చే వాళ్ళు వేసుకోవచ్చు. ఇడ్లీ రవ్వను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ మనకు గారెలకు కావాల్సిన విధంగా పిండిని అయితే కలుపుకోవాలండి. ఇంక ఇప్పుడే పిండిలో తీపి సరిపోయిందో లేదో కూడా చూసుకుని, సరిపోకపోతే ఒకసారి బెల్లం కానీ పంచదార కానీ వేసుకుని కలిపేసుకోవచ్చండి. ఇదిగోండి, పిండి అయితే రెడీ. ఇంకా మనం గారెలు వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను గారెల కోసం కట్టెల పొయ్యి వెలిగించానండి. ఏ వంట అయినా సరే గ్యాస్ మీద కన్నా పొయ్యి మీద టేస్ట్గా ఉంటుందంటారు కదా. ఈరోజు నేను తాటికాయ గారెలు పొయ్యి మీద చేస్తున్నాను. ముందు పొయ్యి మీద ఒక తాసు పెట్టుకుని అందులో నూనె వేసుకుని వేడవనివ్వాలి. ఇంకా ఈ పిండి ముద్దను తీసుకుని ఒక కవర్పై గారె ఒత్తుకుని వేడి వేడి నూనెలో వేసుకోవాలి. ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి గారెలు వేసుకోవాలి. నూనెలో గారె వేసాక వెంటనే గరిటె పెట్టి తిప్పకూడదు, అలా తిప్పితే విరిగిపోతాయి. కాసేపు ఫ్రై అయిన తర్వాత అప్పుడు నిదానంగా ఒక్కొక్క గారెను తిప్పుకుంటూ 2 వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలి. ఇలాగే మొత్తం అన్ని గారెలను ఫ్రై చేసుకుని తీసుకోవాలి. చూడండి, గారెలు అయితే బాగా ఫ్రై అయిపోయాయండి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడైతే మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తాటిగారెలు అయితే రెడీ అండి. ఈ గారెలు 4-5 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఇవి వేడివేడిగా తింటే కొంచెం చేదుగా ఉన్నట్టుంటాయి, అందుకని బాగా చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటాయండి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.